కొద్దిసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఒకసారి నా వెనకాల ఉన్నటువంటి టీవీలలో చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి దృశ్యాలే అనేక ఛానల్స్ లో చూపిస్తున్నారు. కాకపోతే మైక్ టీవీ మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రొటెస్ట్ మొత్తం కూడా కవర్ చేస్తుంది. ఢిల్లీలో కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లో కావచ్చు. నీట్ పేపర్ లీకేజ్ అంశం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మైక్ టీవీ అహర్నిశలు కష్టపడి మొత్తం అంతా కూడా మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ కూడా ఇచ్చింది. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సిజేపీకి సంబంధించినటువంటి మద్దతుదారులంతా కూడా సంబరాలు అయితే అబ్బరాన్ని అయితే అంటిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. నా కొలీగ్ సింహాద్రి కూడా ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావచ్చు, ఇదంతా కూడా బీజేపీ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ జంజీ యూత్ అసలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కేవలం నైతిక బాధ్యత అనే కాన్సెప్ట్ మీదనే ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా చేయించిండ్రు. నైతిక బాధ్యత అనేది అది విద్యార్థులు సంబరాలు చేసుకోవడానికో లేకపోతే బాధితులు సంతోషపడడానికి పనికొస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క స్ట్రాటజీస్ భవిష్యత్తులో ఎట్లుంటాయి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు ఒక విషయం చెప్తా చాలా స్పష్టంగా. ఇది గత 5 ఏళ్లలో మొత్తం 15 రాష్ట్రాలకు పైగా 41 పేపర్ లీకులు జరిగినాయి. ఇది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన అంత చెల్లా చెదురైపోయిన సిస్టమ్ మొత్తం కూడా పటిష్టంగా మారుతుందన్న గ్యారంటీ లేదు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఎట్లుంటుంది అనేది ఇంపార్టెంట్. విద్యాశాఖలో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎంత స్ట్రాంగ్ గా ఎంత స్ట్రాటజిక్ గా వర్క్ చేసే ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ని నియమిస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అన్నిటికంటే ఇప్పుడు అసలు ఎన్టీఏను ఏర్పాటు చేసిందే పేపర్ లీకులు జరగొద్దని. ఆ ఎన్టీఏనే ఇప్పుడు పేపర్ లీక్ కావడానికి ప్రధాన కారణమైంది. సో మరి ఇప్పుడు అంత పటిష్టమైన ఎన్టీఏని ఏర్పాటు చేస్తేనే పేపర్ లీకులు జరిగితే అంతకు మించిన గొప్ప ఆలోచన చేయాలి. మరి అంతకు మించిన గొప్ప ఆలోచన భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు నిన్న బండి సంజయ్ మీడియా కూడా దీన్ని కవర్ చేయలేదు. కేవలం మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఇది మాత్రమే కవర్ చేసింది. ఇప్పుడు అన్ని ఛానల్స్ లో కూడా బ్రేకింగ్ వేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడని చెప్పి, లేకపోతే మోడీ వీడియో కావచ్చు, ఇదంతా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇప్పుడు పట్టించుకుంటుంది. మనం గత కొంతకాలంగా మొత్తుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కానీ అప్పుడు పట్టించుకోని మీడియా ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటా అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఆబ్వియస్ ఇప్పుడు మనం కొన్ని ఎవరి వ్యక్తిగత ఎజెండాలు వాళ్ళకుంటే పూర్తి స్థాయిలో 100కు 100% ఇక్కడ జర్నలిజం జరుగుతుందనో లేకపోతే ఛానళ్ళు వర్క్ చేస్తున్నాయి అనడానికి గ్యారెంటీ లేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం. ఇక్కడ సమస్య ఏంటనేది మనం ఒకసారి చూసుకుంటే అది ఎడ్యుకేషన్ సిస్టంలో లోపాలు ఉన్నాయి అండ్ విద్యార్థులు నష్టపోతున్నారు, అమాయకులు అన్యాయంగా అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు అనేది కాన్సెప్ట్. ఆ సిజేపీ ధర్నా చేపట్టింది కూడా అందుకే. అంటే మెయిన్ స్ట్రీమ్ కవర్ చేస్తుందా లేదా లేకపోతే శాటిలైట్ ఛానల్ పట్టించుకుంటున్నా లేదా అని వాళ్ళ బాధ కాదు. ఇప్పుడు ఏ శాటిలైట్ ఛానల్ పట్టించుకోకుండా కూడా 20,000 మంది విద్యార్థులు ఎట్లా పోయినరు? మీలాంటి మాలాంటి మనలాంటి మనందరి లాంటి 140 పైచిలకు జనాభా ఉన్న ఈ దేశంలో ఎంతో మంది యువత చైతన్యంతో ఉన్నారు. వాళ్ళ ఫోన్లు సరిపోతాయి, వాళ్ళ సోషల్ మీడియా సరిపోతుంది అనే ఒక ధైర్యము ఆ యూనిటీ విద్యార్థుల్లో కావచ్చు యువతలో కావచ్చు ఉన్నది. అది సరిపోతుంది. ఇప్పుడు ఛానల్ పట్టించుకోకపోయినా కూడా ఇప్పుడు సమస్య సాల్వ్ అయింది కదా. వాళ్ళు అనుకున్న ఏదైతే గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని అని వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. ఆ రిజిగ్నేషన్ కంప్లీట్ అయింది. చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని వాళ్ళు కోరిండ్రు. దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో ఇవి చేసినాయి. మోడీ భయపడ్డాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. మోడీ నిజంగా భయపడ్డారు అనుకుంటున్నారు? భయం అది మనం ఎట్లా చెప్తాం? భయం అనేది కాదు, కానీ బాధ్యత తీసుకొనే ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేసిండు. ఇప్పుడు ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిండో ఆయన యొక్క రిజిగ్నేషన్ లెటర్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పిండు, విద్యార్థులు ఈ 10 రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది నాకు చాలా బాధ కలిగించినాయి. వాళ్ళ మీద ఇంత కఠినంగా ప్రవర్తించడం నేను కూడా తట్టుకోలేకపోయినా. సో విద్యార్థులు అంటే నాకు ప్రేమ ఉంది, వాళ్ళే ఈ దేశానికి భవిష్యత్తు, వాళ్ళే ఈ దేశానికి ఆధారం అని కూడా చెప్పిండు. సో ఆయన కూడా వాటెవర్ కొన్ని రోజులు డిలే అయినప్పటికీ ఆ బాధ్యత అయితే వహించిండు కదా. సో భవిష్యత్తులో ఎంత పటిష్టంగా చేస్తారనే దాన్ని మాత్రం మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. దాని విషయంలో ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఇది టెంపరీగా కొంత నిప్పుల మీద నీళ్లు జల్లినట్టు మాత్రం. అసలు నిప్పులే లేకుండా చేయాల్సిన బాధ్యత అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. అండ్ ఇప్పుడు నిన్న బండి సంజయ్ గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా అన్నారు, దేశంలో ఏ రాష్ట్రంలో పేపర్ లీక్ కాలేదు చెప్పండి అన్నాడు. అంటే అన్ని రాష్ట్రాల్లో పేపర్ లీకులు జరిగినాయి అన్నాడు. అంటే ఇప్పుడు రాష్ట్రాల బాధ్యత మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అంటే ఈవెన్ ఒక రాష్ట్రంలో పేపర్ లీక్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి భయపడాల్సిన పరిస్థితి ఉండాలి, ఈవెన్ ప్రధానమంత్రికి భయపడాల్సిన పరిస్థితి ఉండాలి, సెంట్రల్లో ఉండే సిబిఐకి వాళ్ళందరూ కూడా భయపడాల్సిన పరిస్థితి ఉండాలి. సో వాళ్ళందరికీ భయమే లేకుండా
ఇష్టం వచ్చినట్టు అన్ని రాష్ట్రాల్లో పేపర్ లీకులు జరుగుతున్నాయంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్సే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫెయిల్ అయిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది కూడా ఒక రకంగా సిగ్గుచేటే కదా. అన్ని రాష్ట్రాల్లో పేపర్ లీకులు జరుగుతున్నాయంటే భారతదేశానికి సిగ్గుచేట. అది కేవలం ఆ రాష్ట్రానికో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ రాష్ట్రాల్లో పాలిస్తున్న పార్టీలకు మాత్రమే కాదు. ఇప్పుడు సిజేపి సాధించిన విజయంగానే చూడాలా, లేకపోతే భారతదేశం యువత సాధించిన విజయంగా చూడాలా? ఇది కేవలం విజయం కాదు. అంటే విజయం అనేది ఎప్పుడు వస్తది అంటే పూర్తి స్థాయిలో నేను మొదట కూడా అదే చెప్పిన. పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మొత్తం మార్పులు వస్తే అది విజయం. ఇది టెంపరరీగా జరిగిన ఒక థింగ్ అంతే, ఒక్క విషయం మాత్రమే. ఏది ఇప్పుడు ఏదైతే 21 మంది విద్యార్థులు చనిపోయారో వాళ్ళకు కొంత ఉపశమనం, వాళ్ళ తల్లిదండ్రులకు అట్లీస్ట్ ఒక సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది, వాళ్ళ సోల్ సాటిస్ఫై అవుతుంది. అంటే దీనికి ప్రధానమైన కారకుడు అవుతాడు, పరోక్షంగా అయినా సరే కారకుడు ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా అవుతాడు. అది అంతే తాత్కాలికమైనది, ఇది పర్మనెంట్ గా విజయం సాధించడం అని చెప్పి సంబురాలు చేసుకునేంత గొప్ప విషయం కాదని నేను అనుకుంటున్నాను. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ ప్రభుత్వం మీద ఇంత నెగిటివిటీ లేదు. ఇప్పుడు ఒక పిఎంని మాట్లాడాలన్నా, ఒక సీఎంని మాట్లాడాలన్నా ఆచితూచి ఉండే పరిస్థితి ఉంది ఇంత ముందు వరకు. ఇప్పుడు డైరెక్ట్గా మోదీ మీద రీల్స్ చేయడం, లేకపోతే డైరెక్ట్గా మోదీని తిట్టడం, ఇటువంటి పరిస్థితి కూడా జంజీ యూత్ అంతా చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఏదైనా కూడా ఒకసారి 2 సార్లు 3 సార్లు అనే కాన్సెప్ట్ మీదనే వర్క్ అవుతుంది. అంటే మీరు చూసుకుంటే నేను మొదటనే చెప్పిన, మీరు ఎప్పుడైతే నన్ను అడిగిన మొట్టమొదటిసారే నేను చెప్పిన, గత 5 ఏళ్లలోనే 1, 2 కాదు 15 రాష్ట్రాలకు పైగా 41 పేపర్ లీక్లు అయినాయి. మొత్తం మోడీ గవర్నమెంట్ లో 150కి పైచిలకు పేపర్ లీక్లు అయినాయి. అంటే ఇన్నిసార్లు వాళ్ళు ఓపిక పట్టింది, ఆ ఓపిక నశించింది కనుక ఇంత తిరుగుబాటు మొదలైంది. అదే అంటారు కదా, పిల్లిని ఒక రూమ్ లో వేసి కొడితే దెబ్బలు తిని అది పుల్ అవుతుంది అన్నట్టు. ఇట్లనే వీళ్ళందరూ బొద్దింకలు అన్న విధంగానే అందరికీ ఒక భావజాలం ఉంది, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు. ఇవాళ బొద్దింకలన్నీ కూడా ఒకటైతే ఏకంగా సెంట్రల్ మినిస్టర్ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక యూనిటీగా అనుకోవాలి. అంటే మోడీ భయపడ్డానో లేకపోతే ఇంకోటి అలాంటి కామెంట్స్ మనం చేయలేం, కానీ చైతన్యం వచ్చిందండి. భారతదేశంలో ఉన్నటువంటి యువతకు ఉన్నటువంటి చైతన్యం అంతా కూడా ఇప్పుడు ముందుకు వచ్చింది. మరి రానున్న రోజుల్లో అసలు ఎటువంటి టర్న్ తీసుకోబోతుంది ఇది? చెప్పిన కదా, ఇప్పుడు ఒకవేళ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చేంజెస్ ఏమైనా వస్తే భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఉంటుంది. ఇది ఇట్లనే కంటిన్యూ అయ్యి మళ్ళీ పేపర్ లీకులు జరిగితే మళ్ళా ఇట్లనే ఇది రిపీట్ అయితే ఇంకా పూర్తి స్థాయిలో జనాల యొక్క, విద్యార్థుల యొక్క, యువత యొక్క అసహనాన్ని ప్రభుత్వం చూడాల్సి వస్తుంది. అది నాట్ ఓన్లీ బీజేపీ, ఏ ప్రభుత్వం అయినా సరే, ఎంత గొప్ప వ్యక్తులైనా సరే, ప్రభుత్వాన్ని కూల్చేసిన సామాన్యులు ఎంతో మంది ఉన్నారు. అది మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఇక మనకు 1, 2 కాదు కొన్ని వందల దేశాలు ఉన్నాయి. అందులో భారతదేశం ఆ లిస్ట్ లోకి పోవద్దని అంటే ఈ చేంజెస్ చేసుకుంటే మంచిది, లేకపోతే మళ్ళీ అదే ముఖ్యంగా ఈ జంతర్ మంతర్ లో కావచ్చు, లేకపోతే మనం కవర్ చేయడానికి వెళ్ళినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు కనపడలేదు. ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, మీరు వెళ్ళిన ప్లేస్లో కావచ్చు, నేను వెళ్ళిన ప్లేస్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ కనపడలేదు. ఇప్పుడు మరి జర్నలిజం ఎటు పోతుంది? జర్నలిజం అసలు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చేస్తుంది? మనలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ అంటూ కూడా కొంతమంది ముఖ్యమంత్రులు కూడా మాట్లాడినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన గ్రాప్ చేసుకునే విధంగా, లేకపోతే రాహుల్ గాంధీ ఆయన గ్రాప్ చేసుకునే విధంగా కూడా ఇది చాలా ట్రై చేసింది, కానీ వర్కౌట్ అవ్వలేదు. ఎట్లా చూస్తారు ఇది జర్నలిజం? అంటే ఇప్పుడు ఎక్కడ ఏది కూడా పూర్తి స్థాయిలో జర్నలిజం లేదు అని అనుకోవడానికి లేదు. అది మెయిన్ స్ట్రీమా లేకపోతే డిజిటల్ మీడియా అనేది కాదు. అది ఇప్పుడు మీరే అన్నారు, ఎంతో మంది యూట్యూబ్ వాళ్ళే, ఎంతో మంది సోషల్ మీడియా వాళ్ళే పనిచేస్తున్నారు, సరిపోతుంది కదా. అంటే ఉన్నది మంచి ఖచ్చితంగా ఉన్నది. ఆబ్వియస్ గా ఈ సమాజంలో ఏ విషయంలో అయినా సరే మంచి చెడు రెండు ఉంటాయి. బ్యాలెన్స్ గా పర్సెంటేజ్ మ్యాటర్ అంతే. అట్లని మెయిన్ స్ట్రీమ్ ఏది కవర్ చేయలేదు కదా, అంత గుడ్డిగా ఎట్లా అంటాం? కవర్ చేసింది. ఫోనే లేని వాళ్ళు కొందరు టీవీ చూస్తారు, వాళ్ళందరికీ ఈ విషయం ఎట్లా చేరింది? ఇప్పుడు ఊర్లో ఏ పెద్ద మనిషిని పోయి అడిగినా కూడా చెప్తారు, టీవీ చూసేవాళ్ళను, అంకుల్స్ ని, ఒక మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళని, వాళ్ళందరికీ ఎట్లా చేరింది? మెయిన్ స్ట్రీమ్ కవర్ చేస్తారు, కాకపోతే పర్సెంటేజ్ లోపము, కొంత రిపీటెడ్ గా వేయడము, ఆ టైమింగ్స్ లో దీంట్లో కొన్ని చేంజెస్ ఉంటాయి. అది మొత్తానికి మైక్ టీవీ మాత్రం అహర్నిశలు కష్టపడి 24 గంటలు మీకు మినిట్ టు మినిట్ అప్డేట్ మాత్రం అందించింది. ఇది కేవలం సిజేపీయో లేకపోతే ఇంకెవరో సాధించిన విజయం కాదు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి యువత సాధించిన విజయంగా కూడా భావించవచ్చు. దీనికి మొత్తానికైతే కొంతవరకు ఒక మీడియా దీన్ని పట్టించుకోకపోయినా, మెయిన్గా డిజిటల్ మీడియా కావచ్చు, లేకపోతే మైక్ టీవీ కావచ్చు, లేకపోతే కొన్ని ఛానల్స్ మాత్రమే దీన్ని ముందు పెట్టుకొని అహర్నిశలు కష్టపడుతూ, ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా
రాత్రి 12 గంటల వరకు కూడా పని చేసుకుంటూ అసలు ప్రజలకు ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది, ప్రొటెస్ట్లో అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించింది మైక్ టీవీ.